వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారతీయ న్యాయవాద సంఘటన మంచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను విస్తరించడమే లక్ష్యంగా టీఎస్సీవి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. కోలా మహేష్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో నాకు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య నాయకులు కొర్రా సాగర్ నాయక్, కోల శివకృష్ణ, ఈసం రామకృష్ణ, సాయి, లోకేష్, మధు, కృష్ణ, సింగం కృష్ణ అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని హైదరాబాద్లోని గుండెకాయ ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా మునుగోడు నుంచి కంటెస్ట్ చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా, హైకోర్టు న్యాయవాదిగా ఈనాడు కార్యకర్తలు నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషకరం. అందులో భాగంగా ఈ యొక్క సమావేశంలో ఈ నారాయణపురం మండలానికి సంబంధించినటువంటి ఆయిలపల్లి గ్రామానికి చెందినటువంటి మహేష్ని మేము ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామకాన్ని పత్రాన్ని అందజేయడం జరిగింది. అందుకు సంబంధించి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఒక నర్రి స్వామిగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా పనిచేస్తూనే అనేక సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి సోదరుడు రాబోయేటువంటి రోజుల్లో మా యొక్క సంస్థను కూడా ఉన్నతమైనటువంటి సిద్ధాంతాలు సాధించడం వరకు పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గత 10-15 సంవత్సరాలుగా అనేకమైనటువంటి బీసీ ఉద్యమాలు, నిరుద్యోగ ఉద్యమాలు, అనేకమైన తెలంగాణ ఉద్యమాలు, అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ విద్యార్థి నాయకులుగా పనిచేసిన సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం, బీసీ రాజ్యాధికారం కోసం పనిచేయాలని చెప్పేసి పోరాటాల్లో భాగంగా ఈ ఒక్కరికి 2 సార్లు అనేక మంది నాయకులు మాటల్లో మాత్రం రాజ్యాధికారం అంటారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు కలెక్షన్ తీసుకొని ఎక్కడో వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో బడుగు బలైన వర్గాల వాయిస్ వినపడాలా, ఓటు ఒకటైనా సరే కానీ మేము కంటెస్ట్ చేస్తామని చెప్పేసి మునుగోడులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు భువనగిరి పార్లమెంట్ మా కాన్స్టిట్యూన్సీ లోకల్ కాబట్టి అక్కడ పోటీ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా కావచ్చు కాక, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, కానీ వాయిస్ వినిపించేటోడు మనోడు కావాలా, మనం స్వతంత్రంగా పనిచేయడానికి పార్టీలే కాకుండా ఉండాలని చెప్పేసి పోటీ చేస్తున్నాము. అదేవిధంగా యువకులు, మేధావులు, అనేక మంది విద్యార్థులు ఇక్కడ మా సంస్థకు ఆకర్షితులై పనిచేసేందుకు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం, సామాజిక సేవ, బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. జై